నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట సామెతల గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలలో మనం నిజంగా జ్ఞానము గలవారమైతే, దేవుని సంతోషపెట్టేవారమైతే విమర్శలను గద్దింపులను తిరస్కరించక ఆహ్వానిస్తాం. మన ప్రవర్తనను తన పరిశుద్ధాత్మ చిత్తానికి అనుగుణంగా మలిచేందుకు దేవుడు మన స్నేహితుల నుంచో కుటుంబ సభ్యుల నుంచో వచ్చే గద్దింపులను కూడా వాడుకుని వాటిని స్వీకరించి సరిచేసుకుని జీవితానికి లాభకరంగా మార్చుకుంటాం. దీనిని బట్టి మనం జ్ఞానులమైన ఎడల మనకున్న జ్ఞానము మనకు లాభకరమైన ప్రతిఫలాలను ఇస్తుంది. కాని ఎడల దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలలో నిజమైన జ్ఞానము యొక్క విలువ ఫలాలు ఇక్కడ రాసి ఉన్నాయి. ఈ భూమిపై ఎవరైనా సంపాదించుకోగల వాటన్నిటికంటే కూడా అమూల్యమైన నిజ జ్ఞానాన్ని బైబిల్ మాత్రమే ఇస్తుంది. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఉద్దేశించిన శ్రేష్ఠ జీవితాన్ని కనుగొనగలిగే జ్ఞానము కలిగి దానిని అనుభవించువారు ధన్యులు. దేవుని జ్ఞానం చొప్పున మనం జీవిస్తున్నా కొన్నిసార్లు లౌకిక సంపదలు ఘనతలు మనకు కలుగవు. కానీ దేవుని యందు భయభక్తులు గలవారు ఇప్పటి జీవితంలోనూ రాబోయే నిత్య జీవితంలోనూ దీవెనలను ఆనందిస్తారు. దైవ సంబంధమైన జ్ఞానంతో వారు నింపబడతారు. ఇటువంటి దైవ సంబంధమైన జ్ఞానము వెండి బంగారము పగడముల కంటే కూడా శ్రేష్టమైనది. ఇటువంటి జ్ఞానమును కలిగి ఉండుటకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే వారంగా మనం ఉండాలి. అలాంటి వారి కుడి చేతిలో దీర్ఘాయువును ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి అని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనంలో ఇటువంటి జ్ఞానము కలవారు వారికి మాత్రమే కాక ఇతరులకు కూడా లాభకరమైన విధంగా వారిని రక్షించేవారుగా ఉంటారు. అలాంటి జ్ఞానవంతులముగా మనం ఉందుముగాక. ఆమెన్.